ఒక కుమ్మరి చేతిలో జిగట మన్ను ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. ప్రియులైన, దేవుని చేతిలో ఉన్నటువంటి మనలను ఆయన ఒక ఆలోచన కలిగి ఒక పాత్రగా చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా కూడా మనం ఈ ప్రక్రియ గురించి ఆలోచించినప్పుడు ప్రారంభంలో మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బిఫోర్ ద పాటర్ మేక్స్ ఎనీ వెజల్, ఒక పాత్రను తయారు చేయక పూర్వమే ఆ కుమ్మరి మనస్సులో ఎలాంటి పాత్ర నేను తయారు చేయబోతున్నాను అనే ఒక చక్కటి దర్శనం, ఓ చక్కటి డిజైన్ తన మనసులో ఉంటుంది, ఆల్రెడీ ఉంటుంది. తను చేస్తూ చేస్తూ ఎలా పడితే అలా వస్తే అదే పాత్ర అని అనుకోడు కదండి. ఒక ఆలోచన ఉంది. ఒక మంచి పాత్ర చేయాలి అన్నప్పుడు ఒక దర్శనము కలిగి, ఒక ఆలోచన కలిగి, ఇలాంటి పాత్రగా నేను ఉండాలనుకుంటున్నాను. అందుకని బైబిల్ గ్రంథంలో కూడా అనేక సార్లు ఈ మాటను అంటాడు ప్రభు. సౌలు గురించి ప్రస్తావిస్తూ, సౌలు, నీ కుటుంబాన్ని చూస్తే చాలా చిన్నది సౌలు, అయితే నిన్ను నేను ఈ విధంగా చూడాలనుకున్నాను, కానీ అయితే ఈ విధంగా చూడలేకపోతా ఉన్నాను. నీ గురించి నా ప్రణాళిక ఉండింది, కానీ నువ్వు అలా తయారు కాలేకపోతున్నావు, అలా స్పందించలేదు అనే విషయాన్ని ప్రభువే చెప్తాడు తన యొక్క దర్శనం గురించి. ప్రియులారా, మనందరి జీవితాల్లో ఆయనకు ఒక దర్శనం ఉంది. ఆయన పాత్రగా తయారు చేయక పూర్వము ఒక దర్శనము కలిగి నీ గురించి, నా గురించి ఒక చక్కటి ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. అయితే ఒక ప్రణాళిక నెరవేరాలి అని అంటే ప్రియులారా, ఒక ప్రక్రియ ఉంది, ఏ సిస్టమేటిక్ ప్రాసెస్, ఒక ప్రక్రియ ఉంది అని మనం తెలుసుకుందాం ప్రియులారా. మనం చాలామంది పొరబడే విషయం ఇదే. ఈ సిస్టమేటిక్ ప్రాసెస్, ఒక ప్రక్రియ ఉంది అని తెలుసుకోకుండా మనలో ఉన్న తొందరపాటును బట్టి, మనలో ఉన్నటువంటి ఆతృతను బట్టి దేవుని యొక్క ప్రణాళికను పాడు చేస్తూ ఉంటున్నాం పరోక్షంగా.